ఇన్ఛార్జి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బుగా గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రచారాలేమో ఫుల్గా ఉంటాయి, అభివృద్ధి ఏమో నిల్లండి. ప్రచారాలు ఫుల్ అంటే ఎందుకంటే వేల కోట్లతో ప్రచారాలు ఆర్భాటాలు చేసుకుంటూ అభివృద్ధి అనేదాన్ని అటకెక్కించిన ఘనుడు ఎవరైనా ఉన్నారంటే ఈ పిచ్చి తుగ్లక్ సీఎం జగన్మోహన్ రెడ్డి. మేము జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాము, నువ్వు చేసే ప్రచార ఆర్భాటాలకి చేసే పనులు ఈరోజు కార్మికులకి పట్టెడన్నం పెట్టడానికి చేసుంటే నువ్వు నిజంగా మీ నాన్నలాగా మహానుభావుడు అయి ఉండేవాడివి. ఈరోజు ప్రజల్ని రోడ్డు మీద తీసుకుని వచ్చి అంగన్వాడీలు అయితేనేమి, ఆశా వర్కర్లు అయితేనేమి అందరికీ రోడ్డు మీద తీసుకున్న మహిళలని కూడా చూడకుండా వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేస్తూ ఈడ్చుకుంటా పోయి లారీలలో బస్సులలో కుక్కి మామూలుగా జంతువులన్నా కూడా జంతు హింస చేస్తే తప్పు అని చెప్పేసి మానవ హక్కులు కోరతాయి. ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ నోరు తెరిచి మాట్లాడాలంటూ కూడా భయపడే పరిస్థితి పోలీసులను అడ్డు పెట్టుకొని చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడి నుంచి నీ అంతం, ఇక్కడి నుంచి పతనం స్టార్ట్ అయ్యింది. కాబట్టి జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి. కార్మికుల పక్షాన నువ్వు నిలబడని ఏ మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ భూస్థాపితమైనడు. అట్టనే రాజకీయంలో ఎదుగుబదుగు లేకుండా పోయినారు. ఈరోజు కార్మికుల పక్షాన మేము టెక్కల నుంచి కుప్పం దాకా ఈ కార్మిక చైతన్య బస్సు యాత్రని చేస్తున్నాము. రఘురామరాజు గారి ఆధ్వర్యంలో అఖండమైన ఘన స్వాగతాలతో కార్మికులందరూ మేము నాయకత్వం అవసరం. పవన్ కళ్యాణ్ కూడా ముందుకు వచ్చి ఆయన కూడా మనతో జత కలిసి వచ్చిన జన సైనికులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అఖండ మెజార్టీతో గెలవబోతా ఉంది. అందులో ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలవబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రేపు గెలుపు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుపు. భవిష్యత్తులో వైసీపీ పార్టీ రాష్ట్రంలో పోటీ చేయాలంటే భయపడే విధంగా ఉండాలని చెప్పి కార్మికులు పిలిపిస్తూ సెలవు తీసుకుంటాను.